నమస్తే. వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. చాలా అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో అయితే అప్‌లోడ్ చేస్తున్నాననమాట. అది కూడా ఏంటి రొటీన్‌గా నేనెప్పుడు చేసే క్లీనింగ్ ప్రోగ్రామ్ ముంగటేసుకొని మరీ చేస్తున్నాననమాట. చాలా రోజుల నుంచి ఇంటిని కొంచెం నెగ్లెక్ట్ చేసి మిగతా పనుల మీద కాన్సంట్రేట్ చేయడం వల్ల ఇల్లు మొత్తం కూడా ఇట్లా తయారైపోయిందనమాట. మనం రెగ్యులర్‌గా ఇంటిని పట్టించుకోకుండా హడావిడిగా ఎక్కడిదక్కడ వేసి బయట వర్క్ చేసుకున్నామనుకోండి ఇల్లు ఇట్లుంటదనమాట. అందుకనే ఎప్పటిదప్పుడు మనం మెయింటైన్ చేస్తూ వస్తూ ఉంటేనే ఇల్లు ఇట్లా నీట్‌గా ఉంటది. లేకపోతే ఇలా చిందరవందరగా ఉంటదనమాట. చాలా రోజులయిపోయిందసలు ఇల్లు కడక్క, కొంచెం డీప్ క్లీనింగ్ చేయక. అండ్ దసరా గూడా వచ్చేస్తుంది కాబట్టి నేనైతే ఈ క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకున్నా. నేనెప్పుడైతే ఇల్లు కడుగుతాను అని జెప్తానో మా ఇంట్లో పిల్లలు భయపడిపోతారనమాట. ప్రతి ఒక్కటి అంటే ఇట్లా బ్రేస్ చేసి మరీ కడుతా కాబట్టి చాలా టైం పడతది. ఒక డే మొత్తం పడతదని చెప్పడంలో ఆశ్చర్యం లేదనమాట. అందుకనే మా పిల్లలు ఇల్లు కడుగుతున్నా అంటే కొంచెం షివర్ అయితారు. అయినా గానీ కొంచెం హెల్ప్ జేస్తారనమాట. ఎందుకంటే మమ్మీ అక్కడ ఇక్కడ చేసుకోలేదని జెప్పేసి హెల్ప్ జేస్తారు. ఇలా కిటికీలు మొత్తం జిడ్డు పట్టాయి గాబట్టి మొత్తం నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను. మళ్ళీ ఇంకొక 1 మంత్ వరకు అంటే మళ్ళీ దీపావళి వచ్చేంత వరకు మళ్ళీ ఇంత క్లీనింగ్ జేయాల్సిన పని లేకుండా ఒకసారి ఇట్లా క్లీన్ చేసుకుంటే అయిపోతదనమాట. దాదాపుగా నాకు 3:30-4 వరకు పట్టిందనమాట. అండ్ ఈరోజు బతుకమ్మని పేర్చాలి అనే ఒక ఆలోచన లేకుండా నేను మార్నింగ్ ఈ క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నా. అప్పటికప్పుడు ఇక క్లీనింగ్ గూడా అయిపోయింది గాబట్టి అని చెప్పేసి బతుకమ్మని గూడా పేర్చాననమాట. ఆల్ ఓవర్‌గా క్లీనింగ్ అయిపోయేసరికి ఈ టైం అయిపోయింది. ఇల్లయితే ఇలాగుందనమాట. అది కూడా మీద మీద చేసినట్టుగానే అనిపిచ్చింది నాకు. అంతసేపు క్లీన్ చేసినా గూడా. అనుకోకుండా పెట్టుకున్న ప్రాసెస్ గాబట్టి నాకు కొంచెం హడావిడి అనిపిచ్చింది. ఎంత స్ట్రెస్ అయిపోయిందంటే ఆ రోజు అంత స్ట్రెస్ అయిపోయిందనమాట. అండ్ 2 పడవల మీద ట్రావెల్ చేసే వాళ్ళకి ఇట్లనే ఉంటదనమాట. అక్కడ అది జేసుకోలేక, ఇక్కడ ఇది జేసుకోలేక కొంచెం హడావిడిగా, ఇబ్బందిగా అనిపిస్తది. కానీ రెండింటికి ఫుల్‌గా న్యాయం చేసినట్టుగా అయితే ఉండదనమాట. ఏవైనా 2 ఎట్ ఎ టైమ్ పనులు పెట్టుకొని చేస్తే ఏదో ఒక దానికి మన ఫుల్ ఎఫర్ట్ ఇచ్చి పని చేసినట్టుగా అనిపించదనమాట. అందుకనే ఇట్లా 2 పడవల ప్రయాణం ఎప్పటికైనా డేంజర్. కొంచెం ఏదో ఒకటి ముందుకెళ్ళాలంటే ఒక దాన్ని ఆపేస్తూ ఉండాలి. ఫ్యూచర్‌లో ఇదే కాన్సంట్రేట్ చేద్దాం అనుకుంటున్నాననమాట యూట్యూబ్ పైనే. బట్ ఇప్పుడైతే నేను మస్ట్ అండ్ షుడ్‌గా నేను టైలరింగ్ చేసి తీరాలి. అండ్ అది చెయ్యకుండా యూట్యూబ్ మీదనే ఆధారపడాలంటే మనకి రెవెన్యూ ఏం లేదు ప్రెజెంట్ దీనిపైన కాబట్టి నేను ఇప్పుడు స్టిచ్చింగ్‌ని ఆపి దీనిపైనే ఫోకస్ పెట్టలేను కాబట్టి కొంచెం టైం ఉన్నప్పుడు ఇది ఆహ్, ఓ టైం ఉన్నప్పుడు అది అట్లా కుట్టుకుంటూ అట్లా మేనేజ్ చేస్తూ ఉన్నాననమాట. నిన్న మొన్న కొంచెం ఫంక్షన్ హడావిడి ఉంది కాబట్టి ఈ పనులు మొత్తం డిలే అయిపోతాయి కాబట్టి నేను వీడియోస్ మీద అసలు ఫోకసే పెట్టలేదనమాట. పెట్టొచ్చు వీడియో మన ఫంక్షన్‌కి సంబంధించిన వీడియోస్ అన్నీ పెట్టొచ్చు. బట్ నాకు నిజం చెప్పాలి అంటే టైం లేదనమాట. ఇంట్లో పెద్దవాళ్ళున్నారు. ఇంట్లో పిల్లలున్నారు. ఒక షాపు అండ్ ఫంక్షన్‌కి సంబంధించిన షాపింగ్ గానివ్వండి, అండ్ మనమే టైలర్సం కాబట్టి బయట ఇవ్వకుండా మనమే కుట్టుకోవడము. అండ్ ఇంకేదన్నా అంతకు ముందుకు ఫంక్షన్‌కి బిఫోర్ తీసుకున్న ఆహ్, గిరాకీ బట్టలుంటాయి గదా! వాటిని గూడా ఇవ్వడము. ఎంత స్ట్రెస్‌తో కూడిందంటే పైకి చూసేది ఒకలాగుంటది. లోపల ఆ వ్యక్తికి సంబంధించిన కొన్ని విషయాలు గానివ్వండి, వాళ్ళ స్ట్రెస్ ఫీలింగ్ గానివ్వండి, వాళ్ళకి మాత్రమే తెలుస్తది. అవతల వాడికి ఏముంది చేసేస్తున్నారు గదా! చూసేస్తున్నారుగా అనిపిస్తది గానీ, ఎవడి బాధ వాడిదనమాట. ఏదో సామెత ఉంటది గదా! మోసే వాడికే తెలుస్తుంది కావడి బరువు అన్నట్టు ఎవడికి ఉండే స్ట్రెస్ వాడికి తెలుస్తదనమాట. ఎప్పుడు ఇవే గోలలు పక్కన పెట్టేసేయండి. అండ్ ఈరోజు మాత్రం అన్ని పనులు 2 అనమాట. క్లీనింగ్ 2 సార్లు, ముగ్గు వేయడం 2 సార్లు, అండ్ బతుకమ్మ పేర్చడం 2 సార్లు అట్లా 2 సార్లు అయిపోయింది. అండ్ మార్నింగ్ ఫుల్ వర్షం అనమాట. ఈవినింగ్ వరకల్లా మంచిగా అందంగా వేసుకున్న ముగ్గులు మొత్తం పోయినాయనమాట. మళ్ళీ కాలనీ మొత్తం ఒక రౌండ్ మళ్ళీ మంచిగా కల్లాపి జల్లేసి ముగ్గేసుకున్నాము. చూడడానికి చాలా బావుంటాయి. ఈవినింగ్ వరకల్లా ఎవరికి తోచినట్టు వాళ్ళు బతుకమ్మని పేర్చి ఇంటి ముందైతే అందరం ఒక్కొక్క 5 రౌండ్లు ఆడేసుకొని, తర్వాత మళ్ళీ ఈ మన కాలనీలో ఒక దగ్గర సెలబ్రేట్ చేస్తారు గదా! అక్కడ పెట్టామనమాట. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న బతుకమ్మ గానివ్వండి, ఇప్పుడు మనం చూస్తున్న ఏ ఫెస్టివల్స్, ఏ పండగలైనా గూడా అసలు ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఎట్లుంటాయో అట్లా ఉన్నట్టుగా ఉండేయన్నమాట. అండ్ ఈ బతుకమ్మ గూడా ఇప్పుడు డీజే సాంగులు అసలు వెయ్యరాని స్టెప్పులు అంటే మనకు చేత కాకపోయినా అవి రావు. బట్ అవి ఏస్తూ ఉంటారు. అట్లా గాకుండా
ఎంత డీసెంట్‌గా, ఎంత సింపుల్‌గా, ఎంత బాగా చేస్తారంటే మా కాలనీలో మాత్రం. అండ్ ఇట్లా అన్నీ అసెంబుల్ చేసిన తర్వాత, అందరూ వచ్చిన తర్వాత అసలు చూస్తే కళ్ళు 2 సరిపోవనమాట. అండ్ సింపుల్ స్టెప్స్ అండ్ పాత తరాన్ని మర్చిపోకుండా ఇట్లా బతుకమ్మ ఆడడము. అంతేగాని ఇగ ఒకలాంటి డాన్సులు వేయకుండా చాలా పద్ధతిగా వేస్తారు. నాకైతే చాలా బాగా నచ్చుతది. ఈవెన్ మా కాలనీ అనమాట. ఈ ఫేస్ నంబర్ 1లో నాకు చాలా బాగా నచ్చేదంటే ఈ ఈ బతుకమ్మ అండ్ ప్రతి పండగని ఏదో ఆహ్, జనరేషన్ మారుతుంది. దానికి తగ్గట్టుగా చేస్తూ వస్తూ ఉంటారు గదా! పండుగలు. అట్లా గాకుండా కొంచెం ఓల్డ్ అంటే పాత తరంలో చేసిన విధంగా ఉండేలాగా చూసుకుంటూ ఉంటారు. చూడండి పైకెంచి చూస్తే ఎంత బాగా కనిపిస్తుందో. ఇట్లా అందరూ ఒక దగ్గర చేరి ఇట్లా బతుకమ్మ ఆడతామనమాట. ఒక ఇద్దరు ఆడడం, ఒకరిద్దరు కూర్చోడం అట్లా గాకుండా అందరూ ఒక దగ్గర ఒకే రిధంగా వెళ్తూ చాలా అంటే చాలా 2 కళ్ళు సరిపోవు. దాదాపు ఒక 50-70 మంది మంది చాలా అంటే పిల్లల్ని గూడా మనం కౌంట్ చేస్తే ఒక 100 మెంబర్స్ ఉంటారనమాట. మాకా అక్కడ వేసిన మ్యాట్‌లు గూడా సరిపోలనమాట. వాటిని దాటి వెళ్ళాల్సొచ్చింది. ఇంకొద్దిసేపు అయిన తర్వాత అంతమంది వస్తారనమాట. చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవు. ఇప్పుడేంటి అంటే డివైడ్ అయిపోతూ ఉంటారనమాట. ఒక కాలనీ అయినా గూడా ఈ ఈ ఈ లైన్ వాళ్ళు వేరే, ఆ లైన్ వాళ్ళు వేరే అలా సెపరేట్ ఆడుకోకుండా ఉన్న ఒక కాలనీలో 10 లైన్స్ ఉంటే, ఆ 10 లైన్‌ల వాళ్ళందరూ ఒకే దగ్గరొచ్చి ఆడుతూ ఉంటారు. ఇది కొంచెం కళ్ళకి చూడ్డానికి సంబూరంగా ఉంటదనమాట. మన అచ్చమైన తెలంగాణ భాషలో చెప్పాలంటే. ఒక్కసారి పైకెళ్ళి చూడండి ఎంత మంచి సర్కిల్ ఫార్మ్ చేసి ఎంత బాగా ఆడుతున్నారో. అండ్ నేనైతే పార్టిసిపేట్ చేయలేకపోయాననమాట. ఆ రౌండ్‌లో ఎంత వెతికినా నేనైతే కనిపించను. అండ్ మా చిన్నప్పుడైతే అసలు పండగలు ఇలా ఉండకపోయేదనమాట. అసలు పండుగొస్తుందా అంటే, ఆ పండగ ముందు వారం రోజుల నుంచి పండగ ఎప్పుడొస్తుందా అని 2 కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూసేవాళ్ళమనమాట. అంత ఎక్సైట్‌మెంట్ తోటుండేదనమాట. పండగ గానివ్వండి, ఏదన్నా ఇంటికి చుట్టాలొస్తురన్నా గూడా, ఆ ఫీలే వేరుండేది. ఇప్పుడు చుట్టాలొస్తే ఎప్పుడు పోతారనిపిస్తది. అండ్ పండుగొచ్చినా పండగ ఫీలింగ్ ఉండదు. అండ్ మీ కాలనీలో గూడా మీరు ఇలాగే జేస్తారా? అండ్ ఏ పండగైనా గూడా నిజంగా అలాగే జేయండి. ఎట్లా మన ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ ఎట్లా జేసిర్రో అట్లా ఏ పండగ లేదు ప్రెజెంట్. మీరు ఏ పండగ దసరా, దీపావళి, సంక్రాంతి ఈవెన్ ఏ పండగ జూసుకున్నా గూడా చాలా అంటే చాలా వేరియేషన్ ఉంటదనమాట. ఆ పండగలేనా ఇలా జేసేది అనిపిస్తుంటది. మా చిన్నప్పుడైతే ఏ పండగొస్తున్నా గూడా నైటు మేము పడుకునే టైంకి జస్ట్ అమ్మ అప్పుడే స్టార్ట్ జేస్తూ ఉంటది వంటలు. తెల్లారి లేసేసరికి అంటే పిండి వంటలు. మార్నింగ్ లేసేసరికి అన్నీ బౌల్స్‌లో నిండిపోయి ఉండేయనమాట. మీరు కజ్జికాయలు అంటారేమో గానీ మేము గర్జెలంటాం మా తెలంగాణలో. మురుకులు, గజ్జెలు ఇంకా ఇవన్నీ చేసి అదొక బౌల్ అన్నీ నింపి పెట్టేదనమాట. పూరీలు మాత్రం అప్పటికప్పుడు చేసి అట్లా వంట చేసి పెట్టేదాన్ని. ఏ పండగైనా అంటే తిండి అని గాదు. అసలా వాతావరణమే వేరుంటదనమాట. ఇప్పుడు ఏంటో గానీ పండగ అండ్ మామూలు డేకి పెద్ద తేడా ఏం తెలియట్లేదు. ఎందుకంటే మామూలు డేస్‌లో అన్నీ తింటున్నాము. మామూలు డేస్‌లో అన్నీ అంటే కొత్త బట్టలు వేసుకుంటున్నాము. కావాల్సిన జ్యువెల్లరీ వేసుకుంటాము. గోరింటాకు ఎప్పుడంటే అప్పుడు పెట్టుకుంటూ ఉన్నాము. వేరియేషన్ అనేది తెలియట్లేదనమాట పండగకి దీనికి. అండ్ మీకు అలాగే అనిపిస్తే మాత్రం కామెంట్ జేయండి. అండ్ మీరు బతుకమ్మ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో చూడండి. ఇప్పటి నుంచి కంటిన్యూగా, కన్సిస్టెన్సీగా వీడియోస్ అయితే అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ బ్రేక్ రావద్దనైతే ఆ బతుకమ్మని కోరుకుంటున్నాను. అండ్ రేపటి నుంచి ప్రతిరోజు కూడా నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి గదా! మా కాలనీలో అందరూ అనుకున్నారనమాట. కాలనీకి సంబంధించిన ఒక గ్రూప్ ఉంటది. మీకు తెలిసే ఉంటది. నా ఛానల్‌ని పర్టిక్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ విషయం తెలిసే ఉంటది. ఈ దేవీ నవరాత్రుల్లో ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క రోజు పారాయణనమాట. అండ్ రేపటి నుంచి ఆ వీడియోస్ గూడా నేను పార్టిసిపేట్ చేసినా, చేయకపోయినా ఆ వీడియోస్ మాత్రం ఇక్కడ నేను ప్రెజెంట్ చేస్తూ ఉంటాననమాట. అండ్ మిస్ అవ్వకుండా అందరూ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.